సత్య పవన్ కుమారు సంపాదించున్నాడు. దేవునికి స్తోత్రం కాబట్టి ఈ రోజు నేను చెప్పదలసిన మాట ఏంటంటే పవన్కి ఈరోజు ప్రమోషన్ అన్నమాట. భవిష్యత్తులో నిత్యం మంచి ఉన్నతమైన స్థాయికి కుమారుడు వెళ్ళాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ప్రభువును విగ్రహించినప్పుడు ఆ రాత్రి నాకు నిద్ర పట్ల, ఎందుకంటే చిన్నప్పటి కాంచి ఆ మందిరంలో ఆ పరిచయం పెరిగాడు కాబట్టి ఆ రాత్రి నేను మా పాస్టర్ కూడా పద్దాకి ఇదే మాట మాట్లాడాను. అయ్యో యవన వయసులో వాళ్ళు ప్రభు తీసుకున్నారు, ఆయన పిలుచుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నారు, మనోహరమైన స్థలంలో పాలు ప్రార్థించడానికి దేవుడు ఆయన ఏర్పరచుకున్నారు. కానీ మానవీతిగా కాస్త నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉంది, మరి ఎవరికాలకి ఎంతో దేవునికి ఉపయోగపడవలసిన వ్యక్తి, మరి ఎందుకు ఎలాగా అని నేను చాలా అసలు ఆ రాత్రిలో నాకు నిద్ర పట్ల పద్దా లేచిన కూర్చున్న ప్రార్థన చేస్తే అదే మాట నేను మాట్లాడుకుంటున్నాను. సరిగ్గా 2:30 అయింది. ఇప్పటికి వచ్చి ఎవరికి మా ఇంట్లో కానీ సంఘంలో ఎవరికి ఆ మాట చెప్ప, అబ్రాం గారికి ఒక్కరికి ఆ కుటుంబాన్ని మాత్రమే చెప్పాను. ఆ రాత్రి 2:30కి నాకు దర్శనం వచ్చింది. నేను పవన్ గురించి చేసిన ప్రార్థన ఏంటంటే, ఈ లోక సంగతి కాదు కానీ పరలోకములో నీ కుమారుని యొక్క నిత్య భవిష్యత్తు ఏంటి ప్రభువా అని ప్రార్థన చేశాను. అసలు పరలోకంలో అతనికి స్థాయి ఏంటి అని ప్రార్థన చేస్తే ఒక దేదీప్యమైనటువంటి ఒక సింహాసనం నేను చూశాను. ఆ సింహాసనం దగ్గర మెరిసిపోతుంది. ఆ సింహాసనం ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ముఖం కనిపించాల, మొత్తం అంతా వెలుగు కనిపించింది. ఆ పక్కనే ఒక వెండి సింహాసనం ఉంది. ఇద్దరు దేవదూతలు వచ్చి సత్య పవన్ కుమార్ని తీసుకెళ్ళి ఆ వెండి సింహాసనం కూర్చోబెట్టారు. ఆ వెండి పాత నిబంధన కాలంలో అయినట్లుగా విమోచనానికి సాదృశ్యం. అంటే దేవుడు సత్యపవాన్ని ప్రభు విమోచించి పరిశుద్ధపరిచి తన సింహాసనం మీద అనగా పరలోకములో ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు అనుగ్రహించాడు. నేను ప్రభుని దర్శించిన తర్వాత నా దుఃఖం ఎగిరిపోయింది. డిఎల్ ముడి గారు చెప్పినట్లుగా నేను చనిపోయినప్పుడు ఎవరు నా గురించి ఏడవద్దన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఈరోజు నాకు పట్టాభిషేకం రోజు అన్నాడు. నాకు అర్థమైంది, పరలోకములో సత్యపవన్కి ఒక ఉన్నతమైన ప్రమోషన్, ఒక ఉన్నతమైన స్థాయి దేవుడు అనుగ్రహించాడు నమ్ముతున్నాను. ఎందుకంటే ఎప్పటికైనా శరీరము శిథిలమైపోవాల్సిందే. మాయ తనువు పైన మమకారం ఎందుకు కీళ్ళు నాస్తికలు కుళ్ళి ప్రేమ ఈ రోత కచ్చంపలంత ఇది లేదు పసలంప ఇట్టి రోగంపై శరంపై మలినింప ఇట్టి మోహంపై నీకు మలినింప అని గుర్రం జాషువా గారు ఒక పద్యాన్ని చెప్పాడు. కాబట్టి ఎప్పటికైనా సరే శిలో మట్టిలో మట్టి కలిసిపోతుంది. కానీ క్రీస్తునందు ఒక వ్యక్తి గనక నిద్రిస్తే మరణం కాదండి, ఇది నిద్ర. ఎందుకంటే నిత్య విశ్రాంతి. భూలోకంలో మానవ జీవితానికి విశ్రాంతి లేదు. ఎందుకంటే నరుని ప్రయాస అంతా వారి నోటి కొరకే కదా అన్నాడు ప్రసంగి గ్రంథంలో. కాబట్టి ఆ సత్య పవన్ను పరలోకములో నిత్య విశ్రాంతిలో ప్రభు సన్నిధిలో ఆయన ఉన్నారు. ఒకటి. రెండోది ఏంటంటే, అతడు మహిమా స్థాయిలోనికి, ఒక ఉన్నతమైన స్థాయిలో, పరలోకంలో ఉన్నతమైన స్థాయిలోనికి కుమారుడు వెళ్ళాడు. కనుక ఈ రోజున ఈ తల్లిదండ్రులు విడిచిపెట్టి, కుటుంబీకులు విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించడానికి మనం సరిపోం. ప్రభు పిలుచున్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ రోజున నేను చెప్పదలసినటువంటి ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే, ఎప్పటికైనా మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ వారు ఇక్కడ కాదు, ఇక్కడ వారు మనము అక్కడికి వెళ్ళాలి. కనుక ఈ సత్యాన్ని గ్రహించి భూలోకంలో బ్రతినంత కాలం మన దేవునికి ఇష్టంగా ఉండాలి అని ఒక ఆదరణకర మాట గుర్తు చేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకి నేను చెప్పదలసిన మాట ఏంటంటే, పరలోకంలో దేవుడు ఒక మాట మనం చెప్తున్నాడు. అదేంటంటే, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఒకవేళ ఈ కుమారుడు మన దూరం అయిపోవచ్చు, కానీ పరలోకమున్న తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడు ఈ కుటుంబానికి కుమారుడిగానే ఉంటాడు. దేవుని స్తోత్రములు గాక. కాబట్టి ఈ మాట బట్టి మనం ధైర్యం తెలుసుకోండి. ఆ కుటుంబ సభ్యులు కూడా ధైర్యం పోగొట్టుకోకుండా, విశ్వాసం కోల్పోకుండా, భక్తిని పోగొట్టుకోకుండా, వాక్యంలో, ప్రార్థనలో, పరిశుద్ధలో, సహవాసంలో, నీతిలో, భక్తిలో ఆ ప్రభు కొరకు నమ్మకంగా జీవించి మరి సత్య పవన్కు మన అయితే దేవునికి ఇష్టడుగా ఉన్నాడో, అలా మీరు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా, ముఖ్యంగా బ్రదర్ అలానే డేవిడ్ రాజు కూడా నేను తెలియజేసిన విషయం ఏంటంటే, తమ్ముడు ఒక ఎలాగైతే మంచి సాక్షిని సంపాదించాడో, ఎందుకంటే ఆ కుమారుడు నా దగ్గరే రక్షించబడ్డాడు. యవనస్తులు చాలా మంది రక్షించబడిన సందర్భంలో తన యవన కాలను ప్రభు సమర్పించుకుని మరి ఆ కుమారుడు కూడా నా దగ్గరే బాప్తిసం పొందాడు. కాబట్టి నేను డేవిడ్కి నేను చెప్పే మాట ఏంటంటే, ఆ తమ్ముడు ఎలాంటి మంచి సాక్ష్యం సంపాదించున్నాడో అలా మంచి సాక్ష్యం సంపాదించుకుని, జాబులో ఉన్నా, ఇక్కడ లేకపోయినా ఎక్కడ ఉన్నా, ప్రభుకి ఎంత ఇష్టడిగా మంచి సాక్ష్యం సంపాదించి తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకొచ్చి దేవుని గణపరిచి దేవునికి ఇష్టడే ఉండాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఉద్దేశించి నేను చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ ఇంకేమైనా రక్షించబడకపోతే, మార్మల్స్ పొందకపోతే, ఇప్పుడే మీ హృదయాన్ని ప్రభుకు సమర్పించుకొని మార్మల్స్ పొంది నిత్య భవిష్యత్తులో పరలోకానికి మీరు వెళ్ళాలి అని ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను. మార్గం, సత్యం, జీవం ఏసే కనుక ఆయన విశ్వసించిన వారికి ఇక మరణం లేదు. రోమపత్రిక 8:1 ప్రకారం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్నటువంటి వారికి ఏ శిక్ష లేదన్నాడు. లాజరు ప్రభునందు మృతి చెందాడు కనుక పరలోక నిత్య భవిష్యత్తులోకి వెళ్ళాడు.
ధనవంతుడు తనకిష్టానుసారం జీవించాడు కాబట్టి పాతాళంలో దిగిపోయాడు. పాతాళం కావాలో నరకం కావాలో